మేమందరం కూడా విఠలరాజేంద్ర గారికి మద్దతు ఇవ్వాలని వారి యొక్క వ్యక్తిగతంగా మాకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారు ఎవరికి ఎలాంటి ప్రియారిటీ ఇచ్చారు. ఈరోజు ఈ 74 సంవత్సరాల హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుల కాలాన్ని పరిగణనలో తీసుకుంటే ఏ రోజు కూడా మనలో ఒకరు దగ్గరికి తీసి తిన్నవా ఉన్నవా అని కష్టాలేంది మీ పిల్లలు ఎట్లుండ్రు అని అడిగిన సందర్భాలు మనకు అతి తక్కువ. అలాంటి నాయకుడు మనకు దొరకడం కష్టం. మన బాధల్లో మన కష్టాల్లో మనందరినీ పాలు పంచుకుంటూ నువ్వు ఇవాళ ఈ కులం మానివో ఈ మతం మానివో ఈ వర్గం మానివో అనేది తేడా లేకుండా వారి యొక్క మతం వారి యొక్క కులం వారి యొక్క మానవత్వం అనేది ఓన్లీ పేదరికమే. పేద ప్రజలు ఏ కులంలో ఉంటే కూడా వారి యొక్క సంబంధించిన వర్గం ఈరోజు శతాబ్దాల కాలం నుండి అనగారిన దళిత బహుజన వెనుకబడిన వర్గాలు ఎస్టీ వర్గాలే కాకుండా ఈరోజు వరకు కొన్ని బ్రాహ్మణ కులాలలో గంజిదాయి కూడా బతికిన పేదలు ఉంటారు, డెడ్డీలలో గుట్ట లేని పేదలు ఉంటారు. వాళ్ళకు కూడా ఏ రకంగా సహాయం చేసి వాళ్ళందరికీ సహాయపడాలనే ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి యొక్క వారి యొక్క అడుగుజాడలు నడవడానికే మేము ఈరోజు దళితులు వాళ్ళందరికీ వారికి సంఘీభావంగా ఉంటాం. ఈరోజు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక విధానపరమైన నిర్ణయంలో ఒక ప్రభుత్వంలో అతి కీలకంగా ఒక విధానపరమైన నిర్ణయంలో ఎదిగిన ఏకైక వ్యక్తి విఠలరాజేంద్ర గారు మాత్రమే. ఇంతవరకు అలాంటి వ్యక్తిత్వం అట్లాంటి హోదా సంపాదించిన వ్యక్తి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్లో ఏ ఒక్కరు లేరు. అందుకే వారికి సంఘీభావంగా ఉంటూ దళిత సంఘాలు అన్నీ సపోర్ట్ చేస్తూ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేమందరం దళిత సంఘాలు అందరం ఏకమై వారికి సంఘీభావం ప్రకటిస్తున్నాం. జై భీములు, జై తెలంగాణ, జై భారత్.